నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు మన వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్తో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిన ఎమ్మెల్యే. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ గా ఎదిగిన వ్యక్తి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ ఆకాంక్ష. మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు మన వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ వద్ద విజయవాడకు 2 లారీల్లో నిత్యావసర సరుకుల్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పంపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 500 స్టవ్లు, కూరగాయలతో పాటు నిత్యావసరాలైన 2000 ప్యాకెట్ల బియ్యము, ఉప్పు, రవ్వ, ఆయిల్ ప్యాకెట్లు, కందిపప్పు, పసుపు, కారం పొడి, దుప్పట్లు, టమోటాలు, 8 టన్నులు కూరగాయలను పంపడం జరిగిందన్నారు. రైట్ సైడ్ ఏదో గేట్లు పెడతారు. పంటలేకల్లానా ఎట్లా సార్ మాకేం తెలుసు. చూడు అన్ని కనపడతా ఉన్నాయా? ఉర్లగడ్డలు ఉన్నాయి, ఎర్రగడ్డలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. సార్ ఎమ్మెల్యే సార్ మాట్లాడారు. కరుణాకర్ ఫోన్ ఇవ్వ. కరుణాకర్ ఫోన్ ఇవ్వ. లోపల చెప్తాను. 350 అట్లా పడుతుంది సార్. ఇది 350 అట్లా అది 400 సార్. సారీ అది సోలాపూర్ సార్. 400 అదే 2 ఇది ఒకసారి తక్కువ ఉండదు. 20 అట్లా 20 పీసులు అట్లా ఉంది. బావా పెట్టండి. వాయిస్ తీసుకోవాలంటే వెనుక వస్తే వస్తాం. పద
ఫోటో తీసి ఇంకా పసుపు ధనియాపొడి కారపొడి ఆడొస్తుంది రాలేదే ఆపకెళ్ళి ఒక 15 మంది మనం పంచులో చెప్పండి. సబ్ కలెక్టర్ గారు విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీ విజయవాడ ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్ లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది. అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు 5,000 మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా మదనపల్లి నుంచి దాదాపు ఒక 500 గ్యాస్ స్టవ్లు, అదేవిధంగా రెగ్యులేటర్లు, అదేవిధంగా 5,000 మందికి సరిపోయే బియ్యము, నిత్యావసర వస్తువులు, ఇవే కాకుండా బెడ్షీట్లు, ఇవే కాకుండా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, టమాటాలు పూర్తి స్థాయిగా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు సరిపోయేంత సరుకులు 2 లారీల్లో తీసుకువెళ్లి మదనపల్లి నుంచి విజయవాడలో రేపు మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి పెద్దలు అక్కడ అనిల్ సింఘాల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకు రాష్ట్రానికి దేశానికే ఆదర్శం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని పూర్తి స్థాయిగా ఎఫెక్టెడ్ ఏరియాకి వాళ్ళకి తీసుకుపోయి ఇవన్నీ పంచడం మన ధర్మం, మన బాధ్యత. దానికి అనుగుణంగా ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు వచ్చి ఇంత పరిశీలన చేసి చాలా సంతోషపడ్డారు. సేమ్ మనం కలెక్టర్ గారు కూడా ఇదే ఇస్తాము. తప్పకుండా ఇంత పెద్ద ఉప్పెనకు మనం కలిసి ఒక మానవతా దృక్పథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన మానవత్వం. దీనికి అదనుగా మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి నడుద్దాం. ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు తెల్లవారి విజయవాడకి వెళ్ళి ఈ సరుకులందరూ మదనపల్లి నుంచి దాదాపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒక 20 మంది వస్తున్నారు. ఈ మొత్తం ఈ ఇష్యూలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన నాయకులు, ఇవే కాకుండా చాలా మంది మా మహిళా అక్క చెల్లెళ్ళు, ఇప్పుడే మైనార్టీ సోదరులు వాళ్ళ తరఫున కూడా 1 లక్ష రూపాయలు తీసుకుని వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా ఏదైతే మసీదులో కలెక్ట్ చేశారు అది కూడా దానికి మొత్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా నా వంతు విధానంగా నేను 5 లక్షల రూపాయలు ఇచ్చాను. పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున తప్పకుండా రేపు తీసుకుపోయి విజయవాడ ప్రజలు పండుగ చేస్తామని నమస్కారం. ఈరోజు మనం విజయవాడలో ఏవైతే ఫ్యామిలీ ఫ్లడ్ వల్ల బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటి రీహాబిలిటేషన్ కోసం మన వంతు మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన డివిజన్ నుండి ఇంత ఎత్తున ఒక 5,000 ఫ్యామిలీస్ని మనం మళ్ళీ వాళ్ళని యథాస్థితిగా వాళ్ళ లైఫ్ నార్మల్సీని తీసుకొస్తామంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు హియర్.
and I'm very happy about it. Alani, I'm thanking a lot MLA garu for this initiative. And I thank specially Mahila Sanghal ఎవరైతే వాళ్ళు కూడా 2.5 lakh కాంట్రిబ్యూషన్ చేసి మార్నింగ్ నుండి ఇప్పుడు వరకు కూడా అన్ని ఏవైతే బియ్యం కానివ్వండి కందిపప్పు కానివ్వండి అవన్నీ ప్యాక్ చేసి ప్యాకెట్స్ కింద అవన్నీ మనకు విజయవాడ పంపించడానికి తయారు చేశారు. సో వాళ్ళ మనకు లేబర్గా కూడా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ థ్యాంక్ దెమ్ ఆల్సో. మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి మన ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కలెక్ట్ చేసిన మనీని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పంపించారు. అండ్ అలానే వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన కొన్ని బెడ్షీట్స్ అవి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిస్తున్న వెహికల్స్లోనే అవి కూడా పెట్టి పంపిస్తాము. సో వీ హోప్ దట్ ఎవరైతే బాగా ఎఫెక్ట్ అయ్యే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే కోరుకొని దే విల్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ అని రెస్క్యూ ఏదైతే బాగా చేశారో ఎన్డీఆర్ఎస్ అండ్ ఆల్ ద టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అలానే రీహాబిలిటేషన్ కూడా అంతే ముఖ్యమని తెలుపుతూ all the political representatives and administration down the line to the grassroots level అదే మెసేజ్ పంపిస్తూ మన ఇప్పుడు ఎన్యూమరేషన్ టీమ్స్ కూడా అక్కడ వేసి ప్రతి జిల్లా నుండి మన తహసీల్దార్లు వీఆర్ఓ స్థాయి వరకు అందరూ వెళ్ళి అక్కడ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరెవరు ఎంత ఫీల్ అయ్యారన్నది ఎన్యూమరేషన్ చేస్తూ ఆ డేటా ప్రకారం మనం పంపిస్తున్న ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇలా ఆల్ ద రిప్రజెంటేటివ్స్ చేస్తున్న వాళ్ళ వంతు సహాయం అక్కడ ఎఫెక్ట్ అయిన అందరికీ మనం సహాయపడుతూ వాళ్ళని త్వరగా I pray that all of their lives come to normalcy as soon as possible and they will start leading the normal life. ఏదైతే ఫ్లడ్ ఉంటుందో అదే వాళ్ళు నార్మల్గా మళ్ళీ అవే లైఫ్ స్టైల్లో ఉంటారని కోరుకుంటూ ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు అగైన్ ఫర్ దిస్ ఓపెన్ ఇనిషియేటివ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ టు ప్రెజెంట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడ మిగతా ప్రదేశాల్లో ఎలా జరుగుతా ఉన్నాయో మాకు తెలియదు కానీ విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా శాసనసభ్యులు మదనపల్లి ప్రజలతో క్యాడర్తో మమేకమై అందరి సమక్షంలో ఈరోజు మదనపల్లి నుంచి విజయవాడకు బయలుదేరుతున్న లారీలు దాంట్లో ముఖ్యంగా బియ్యము, పప్పు ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్లు, బెడ్షీట్లు. మా ఎమ్మెల్యే గారు మేము పర్చేస్ పోయిన బెడ్షీట్ల కోసం క్వాలిటీ బెడ్షీట్ల కోసం వెతుకుతా ఉన్నాడు. అది రేటు 400-500 చూడాల. ఎందుకంటే మనం ఇచ్చేది శుభ్రంగా ఉండాలా, వాళ్లకు చలికి తట్టుకునే రాబోయే కాలంలో శీతాకాలం వస్తుంది తట్టుకునేట్టుగా ఉండాలని ఆయన ఆలోచన చేసి ఈ కష్టకాలంలో ఒక 4 రోజుల నుంచి వర్కౌట్ చేసి ఈ రోజు సాయంకాలం మదనపల్లి నుంచి దాదాపు 8 గంటలకు ఇక్కడ నుంచి ఈ లారీలు బయలుదేరతాయి. టమాటాలే ఒక లోడు, మిగతాటివన్నీ ఒక లోడు, మోర్నర్స్ ఒకటి, మూడు బండ్లు ఇక్కడ నుంచి బయలుదేరతాయి. ఈరోజు బియ్యం గాని, స్టవ్లు గాని, పాత్రలు గాని, కూరగాయలు గాని, నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకుని ఈరోజు సాయంత్రం 4 గంటలకి వారి సారథ్యంలో ఇక్కడ ఒక టీం బయలుదేరి అక్కడ ఆపన్న హస్తం అందిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేమున్నామంటూ సహాయ సహకారాలు అందించి వారి బాధను విముక్తి చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు వారు ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు. ఇచ్చి వాళ్ళు అందించినటువంటి సహాయాలు తీసుకున్నారు. ఇప్పటికి కూడా వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ప్రజలు ఇతోధికంగా దానం చేసి ధర్మం చేసి వాళ్ళ బాధ్యతను నిర్వర్చుకుని అందించినటువంటి ధన ధాన్య వస్తువాహనాలు ఏమైనా సరే వాటిని అందించినట్టయితే వారి ద్వారా అక్కడ బాధపడుతున్న ప్రజలందరికీ అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు ఇంత ఎత్తున ఈరోజు అనతి కాలంలోనే ఒక 3-4 రోజుల్లోనే ఇన్ని వస్తువులను సమకూర్చుకున్నారు. సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయలు వర్క్ చేసినటువంటి వస్తువులను, కూరగాయలను, నిత్యావసర వస్తువులను, స్టవ్లను, బెడ్షీట్లను, టవల్ను మా సోదరులు విద్యార్థులు చెప్పినట్టుగా ప్రతి షాప్ కు వెళ్లి క్వాలిటీని పరిశీలించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా సమకూర్చేందుకు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇది అందం కాదు. ప్రతి ఒక్కరూ తమ శక్తానుసారం ఆ సహాయాన్ని అందించి వారి ద్వారా మనం తోటి ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని సవినయంగా వారిని కోరుకుందాం. ఈ సందర్భంగా పనిచేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులకు
మనందరి తరఫున కూడా నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలను మేము వారి వెంట ఉన్నామని సహాయ సహకారం తెలియజేస్తున్నామని వారికి హామీ ఇస్తున్నాం. విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బాధితుల్ని ఆదుకోవడానికి వారి ఆదేశాల మేరకు ఈయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తము వెంటనే స్పందించి ఇతోధికంగా వాళ్ల విరాళాలు ప్రకటించి శాసనసభ్యులతో కూడా నడిచి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి మద్దతు తీసుకుని వారి ద్వారా అనేకమైనటువంటి వస్తువుల్ని అంటే నిత్యావసర సరుకుల్ని, బెడ్షీట్లని, కాయగూరల్ని, పాత్రల్ని, అలాగే స్టవ్ని, రెగ్యులేటర్స్ ని, దానికి కావలసినటువంటి పైపుల్ని అన్నింటినీ ఏర్పాటు చేసి సుమారు 50 లక్షల రూపాయల పైచిలకు వస్తు సామగ్రిని విజయవాడకు చేర్చడానికి పొద్దుట నుంచి ఈ రోజు 4-5 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులకు, మదనపల్లి వర్గ ప్రజల తరపున, మదనపల్లి తరపున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తరపున వారికి ధన్యవాదాలు చెప్తూ మేమందరం కూడా వారితో కూడా ఉన్నామనేటటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆహార్నిశలో పేదల కోసం శ్రమించే వ్యక్తి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కొనియాడారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీ గారు పుట్టినరోజు మా सर इधर देखो सर देते हैं इधर फोटो हाँ इनको दो सर हाँ ये मांग दो हाँ ऐसा చూడమ్మా మా ఇటు చూడమ్మా అట్లా ఒక నిమిషం ఓకే ప్రియతమ గౌరవనీయులు మన ఎంపీ గారు జన్మదినం చాలా వరకు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో చాలా వరకు యాక్టివిటీస్ చేపడుతున్నాము. దీనిలో భాగంగానే ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉండే రోగులకు అడ్మిట్ అయ్యే వాళ్ళకి అందరికీ, పేషెంట్స్కి అందరికీ బ్రెడ్ను, ఫ్రూట్స్ అంతా పంపిణీ చేసే కార్యక్రమం చేశాము. ఇదే కాకుండా మదనపల్లి టౌన్లో, మదనపల్లి మండలము, రామసముద్రం మండలము, తర్వాత నిమ్మనపల్లి మండలంలో కూడా మేము చాలా వరకు కార్యక్రమాలు చేపట్టాము. అన్నదానం కార్యక్రమాలు, రకరకాలైన కార్యక్రమాలు, ప్రజలకు బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే ఈ రోజు మిథున్ రెడ్డి గారు ఎంపీగా కావడం మా గర్వకారణం మేము అనుకుంటాము. ఆయన హేమాహిమీలైన మన పూర్వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆయన కూడా ఓటు మెరుగు చూపించారు. అదేవిధంగా పురంధరేశ్వరి మేడం కూడా ఇక్కడ రాజంపేట పార్లమెంట్ నిలబెట్టే కూడా ఆయన మీద కూడా
ఆమె మీద కూడా ఆయన గెలిచి ఆమె కూడా ఓటుని రుచి చూపించినారు. ఎన్ని రకాలుగా ప్రజల ఆదరణ ఉండే మనిషి ఆయన. ఇంకా రాబోయే దినాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి మంచి పదవులు కూడా ఆయన ఎలక్ట్రిసిటీ నమ్ముతా ఉన్నాం. ఈసారి కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేమంతా కలిసికట్టుగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ కలిసి మళ్ళా రాజంపేట పార్లమెంట్ ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా తిరిగి ఆయనకు 4వ సారి కూడా మేము ఎంపీగా చేసుకుంటాం. ఆయన సారథ్యంలో మేము అందరూ కలిసి పనిచేస్తాం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటాం. మన మదనపల్లి పట్టణంలో మన పెద్దిరెడ్డి వారసుడైన వెంకట మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన మదనపల్లి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లకి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేస్తూ మదనపల్లి అంతా ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నారు అన్న బర్త్డే సందర్భంగా. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి, అన్న ఇంకా మంచి మంచి పదవులు స్వీకరించాలి అని ఆ వెంకటరమణ స్వామి ఆశీస్సులు అన్నపై ఎల్లవేళలా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ స్వామిని వేడుకుంటూ మన మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో అన్నగారికి ముందుగా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన నిసారన్న గారి ఆధ్వర్యంలో, శేషా చలపతి నాయుడు గారి ఆధ్వర్యంలో, కిరణ్ గారి ఆధ్వర్యంలో, కిరణ్ మీడియా ఆధ్వర్యంలో మా అందరి వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక పక్క హ్యాపీలు గాని బ్రెడ్ గాని ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి చేరాగా ఆ అన్నకు ఆయుష ఆరోగ్యం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయబడతా ఉంది. మదనపల్లిలో అయితేనేమి, మదనపల్లి నియోజకవర్గంలో అయితే వాడన పల్లెలోన ప్రతి ఒక్కరితో గాని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరూ ముందుకు వచ్చి మరి మిథునన్నకి నిలబడి ఈ రోజు జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ అన్నకు ఇంకా కొంచెం ఆయుష్యము గాని ఇన్న జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ గా ఎదిగిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ఎంపీ మిథునన్న గారి జన్మదినం సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చాంబర్లు, కౌన్సిలర్లు, వైసీపీ ప్రజాప్రతినిధులతో కేక్ కట్ చేసి గౌరవనీయులకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కూడా మన మదనపల్లి, తంబాలపల్లి, కుమ్మనకు సంబంధించి ఎప్పుడు ప్రజల మనిషిగా ప్రజల్లో ఉంటూ ఎప్పుడు ఫోన్ చేసినా కావచ్చు, పర్సనల్గా కలిసినా స్పందిస్తూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళకి గొప్ప మనసున్న
మన మిత్రులన్న, అదేవిధంగా మన ఎంపీ మిత్రులన్న గారు ఇంటినే కాకుండా లోక్సభ స్పీకర్ స్పీకర్గా కూడా మంచి రోల్ పోషించినాడు. ఈరోజు మన అందరికీ తెలిసిన విషయం. ఇదే విధంగా మంచి ఉన్నత పదవులు అనుభవిస్తూ ముందుకు పోవాలని, మరిన్ని జన్మదిన సభ చేసుకోవాలని కోరుకుంటూ, ఆ దేవుడిని మంచి ఆయురారోగ్యాలను కోరుకుంటూ మరొకసారి మన మిత్రులన్న గారికి మా కౌన్సిలర్ కౌన్సిలర్ అందరి తరఫున జన్మదిన శుభ. మదనపల్లి మెడికల్ సూపరింటెండెంట్ ఒంటెద్దు పోకడ వల్ల కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తోపు కృష్ణప్ప విమర్శించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి నందు గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎఫ్ఎంఓ ఓటీ అసిస్టెంట్స్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నప్పుడు నుండి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా అవహేళనగా వ్యవహరిస్తూ కార్మికుల జీతాలు అడిగితే పని ఒత్తిడి పెంచి కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల పొట్ట కొడుతున్న సూపరింటెండెంట్ ఒట్టేతు పోకడ నిర్లక్ష్యం, అహంకారం వల్ల కార్మికుల జీతాలు గత 13 నెలలుగా పెండింగ్ లో ఉండిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా వారి జీతాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి జీజీఎస్ ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి నందు గత 13 నెలలుగా అవుట్సోర్సింగ్ అవకాశం లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, కార్మికుల రక్షణ చూడకుండా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ కనీస అవగాహన లేకుండా, మరి సూపరింటెండెంట్ పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన అవాకులు చవాకులు కావడం, ఈ ఆసుపత్రిలో కొంతమంది ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి 2,000, 3,000, 4,000 వాళ్ళకు మాత్రం వేతనాలు ఇవ్వడం జరిగింది. మరి ఏమీ లేనటువంటి 13,000 వేతనం నెలకు తీసుకొని తమ కడుపు జరక్క, మరి వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక, ఖర్చులకు లేక, ఇంట్లో బాడీలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్మికులు ఎక్కడ చర్చిస్తారో ఏడీసీ కానీ, లేదంటే ఏవో కానీ, సూపరింటెండెంట్ కానీ మరి లంచాలు మరి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు గత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నటువంటి వాళ్ళను 150 పడకల నుంచి 470 పడకలతో రూపాంతరం చెందిన తర్వాత, వీళ్ళని అవకాశం చేర్చిన తర్వాత సకాలంలో వీరు లిస్టు పంపించకుండా వేతనాలు కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీతాలు అడిగినటువంటి పాపానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ మరి రాత్రి వేళల్లో విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కంటి మీద రెప్పాయకుండా విధులు నిర్వర్తించాలి. మరి మీరు జీతాలు అడిగేటువంటి నెపంతో అనేక పని ఒత్తిడి చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 13 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని, దశల వారి రెగ్యులైజేషన్ చేయాలని, పని భద్రత కల్పించాలని ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం 50,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ మొత్తాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి 50,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత పదవులు పొందాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని మేదర వీధిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మేదర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత తన భర్త సుబ్రహ్మణ్యంతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్టీకి తాము చేసిన సేవలు గుర్తించి మేదర కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓకే
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం, సారన్న నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు మేదరవీధి నందు మా బాస్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్న నిసార్ అన్న గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మాట ఎంపీ గారి గురించి, మిథున్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన అక్కడ జగనన్న ప్రజల్లోంచి పుట్టిన నాయకులు ఎవరు అంటే, ఒకటి జగనన్న, రెండు మిథునన్న. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారి కూతురు నిలబడితే కూడా ఆమె మీద కూడా గెలవడం జరిగింది. మూడోసారి హ్యాట్రిక్ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా గెలవడం జరిగింది. ప్రజల్లో ఆయనకున్న బలము, ఆ అభిమానం అనేది ఎట్లుంటుందంటే, జగనన్న తర్వాత ఎవరికన్నా ఉందంటే ఒక ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉండాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. జై జగనన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు మన వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్తో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిన ఎమ్మెల్యే. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ గా ఎదిగిన వ్యక్తి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ ఆకాంక్ష. మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.